పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రోజు మనం ప్రధానంగా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇంకా అందరికీ తెలిసిన విషయం, ఈరోజు భారత్ గర్వించదగ్గ ఒకే ఒక విషయం ఏంటి అనేది అందరికీ తెలిసిందే ఆల్రెడీ. యావత్ భారతదేశం అంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూసే విధంగా ఒక గొప్ప విజయాన్ని సాధించినటువంటి, ఇంకా జాబిల్లిపై జెండా పాతినటువంటి దేశంగా మన దేశం చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయింది అనే దానికి సంబంధించి మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా మనకి వెలుగు దినపత్రికలో ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్గా చూసుకుందాం. అలాగే ఇక చంద్రయాన్-3 తోటి ఇంకా యావత్ భారతదేశం అంతా కూడా పులకించిపోయిందని చెప్పుకోవచ్చు అని కూడా ఇక అందరూ కూడా లైవ్లో వీక్షించే వాళ్ళందరూ కూడా మరి భారతదేశ సక్సెస్ని, ఈ విజయానికి అందరూ కూడా నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా లేచి నిలబడి మరి జై బోలో భారత్ అంటూ కూడా మరి భారతదేశాన్ని ఎంతో మరి భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టంగా భావిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ క్షణాలను ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వీక్షించినటువంటి అందరూ కూడా మరి ఎంతో వారి సంతోషాన్ని కూడా ఇక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అలాగే చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపినటువంటి తొలి దేశంగా కూడా మన భారతదేశమే నిలుస్తుంది అనేది కూడా మనకి ప్రధాన వార్తగా ఇది మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ క్షణాలను ఇంకా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని క్షణాలు ఇవి నాకు అంటూ కూడా ఎంతో అద్భుతంగా ఆయన మాట్లాడినటువంటి అనేక విషయాలు కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు ఇప్పుడు. సో అలాగే చంద్రుడిపైకి ఇండియా అంటూ మరి కొంతమంది నేతలు కూడా వారి ఆనందాన్ని, వారి సంతోషాన్ని ఎంతో మరి శాస్త్రవేత్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ప్రతి ఒక్కరు కూడా కేరింతలతోటి అసలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి భారతదేశం అంటే ఒక చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపినటువంటి తొలి దేశంగా మన భారతదేశం ఉండటం అనేది ఇది ఎంతో చరిత్ర పుటల్లో నిలిచిపోదగినటువంటి గొప్ప విషయంగా మనం భావించవచ్చు. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇంకా ప్రధానంగా మనకి చెప్తూ ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా అన్ని విషయాలను ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ల్యాండర్ అవుతున్నటువంటి నిన్న 6:04 ఖచ్చితంగా అక్కడ విక్రమ్ ల్యాండ్ అవుతుంది అనుకున్న ఆ తరుణంలో ఎగ్జాక్ట్లీ అది సక్సెస్ అయిపోయింది అక్కడ అనేది మనం గమనించవచ్చు. శాస్త్రవేత్తలను కూడా ఎంతగానో అభినందించారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సో అది ల్యాండర్ విక్రమ్ ఎట్లా దిగింది, ఎట్లా అక్కడ ల్యాండ్ అయింది, అక్కడ మన జెండాని ఏ విధంగా పాతింది, అక్కడున్న ఇంకా మరి అక్కడ ఇంకా కొన్ని రోజుల పాటు కూడా అక్కడే ఉంటూ ఆ యొక్క పరిసర ప్రాంతం అంతటిని కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది ఇంకా అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ లూనా 25 కుప్పకూలిపోయినప్పుడు కొంత నిరాశకు గురైనప్పటికీ కూడా ఫస్ట్ సెకండ్ టైం చంద్రయాన్-2లో జరిగినటువంటి ఆ యొక్క విఫలతను, ఆ యొక్క దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్కి మరి శాస్త్రవేత్తలు అందరూ కూడా రూపకర్తలుగా వాళ్ళు ఉంటూ ఎన్నో అనుభవాలు నేర్చుకుని దాని ద్వారా ఇప్పుడు చంద్రయాన్-3ని సక్సెస్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఆ పిక్స్ని కూడా మనం చూడొచ్చు. చంద్రయాన్-3 అలాగే సంబంధించి విక్రమ్ ఎలా దిగుతుంది, అక్కడ ఏ స్పీడ్లో వెళ్తుంది, ఎంత ఎత్తు నుంచి వెళ్తుంది, అక్కడికి వెళ్ళే ముందల ఆ యొక్క చంద్రుడి ఆ జాబిల్లిపై ఏ విధమైనటువంటి ఆ కాంతులు ఏంటున్నాయి, అక్కడ ఏ విధమైనటువంటి ఆ ప్రాంతం అంతా, ఆ పరిసర ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ కావచ్చు, అదంతా ఏ విధంగా ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సరౌండింగ్ అంతటిని కూడా మనకి వీడియోస్ అక్కడి నుంచి ప్రజెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తుంది. అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవి కూడా మనం గమనించవచ్చు. అలాగే సమాంతరంగా ఉన్నటువంటి ల్యాండర్ను తనను తాను నిటారుగా మార్చుకుని మరి అక్కడ ల్యాండ్ అవ్వడానికి చూసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నిట్ట నిలువుగా నెమ్మదిగా చంద్రుడిపై ల్యాండ్ అయింది అంటూ కూడా, అంటే ఆ చంద్రుడిపై వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలో కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా తనను తానుగా మార్చుకున్నటువంటి విక్రమ్ ల్యాండర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆ యొక్క కక్షలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తనను తానుగా మరి కుదించుకుని మార్చుకుని అక్కడ నిట్ట నిలువుగా అక్కడ ల్యాండ్ అయినటువంటి పరిస్థితి, మన భారతీయ జెండాను అక్కడ పాతటం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. సో ఇంకా ఇది ఎంతో భారతీయులుగా మనం ఎంతో అదృష్టవంతులం అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి. ఈ క్షణం కోసమే నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం ఎంతో గమనార్హం అంటూ కూడా తెలుస్తుంది. ఈ క్షణం ఇక చంద్రుడి సౌత్ పోల్పై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది అంటూ కూడా ఆయన ఎంతో గర్వంగా మరి ఆయన లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మరి ఎంతో సంతోషం భావోద్వేగానికి లోనైపోయి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు దానికోసం సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతగానో అభినందించారు అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎంతగానో అభినందించారు. ఈ క్షణాల కోసం నేను ఎంతగానో తప్పించిపోయాను అంటూ కూడా ఆయన భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా చూద్దాం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పారు అనేది మనం చూసినట్లయితే, ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూశాను నేను అంటూ చెప్తున్నారు. చంద్రుడి సౌత్ పోల్పై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది అంటూ కూడా మిషన్ సక్సెస్ చేసినటువంటి సైంటిస్టుల అందరికీ కూడా పేరున కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు అనేది కూడా ఇంజనీర్లకు కూడా అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తుంది. అలాగే బ్రిక్స్ సమావేశంలో ఉన్న వారంతా కూడా నా మనసు అంతా చంద్రయాన్ పైనే ఉంది అంటూ కూడా ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చంద్రయాన్ 3 గురించి గత 43 రోజులుగా ఆయన ఎంతగానో వేచి చూశాను అంటూ కూడా ప్రధాని మోదీ తన లోపల నుంచి ఉన్నటువంటి ఆ భావనలన్నిటిని కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి మనం అక్కడ గమనించవచ్చు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇక ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం ఒక్క మన దేశాందే కాదు అంటూ కూడా చెప్తున్నారు, మానవాళి అందరిది కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా చేపట్టే మూన్ మిషన్లకు ఇది ఎంతో సహాయం చేస్తుంది అంటూ కూడా భవిష్యత్తులో రానున్న కాలంలో కూడా తయారు చేసేటటువంటి మూన్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చంద్రయాన్ 3కి సంబంధించి విక్రమ్ ల్యాండ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అనేది కూడా మనకి ప్రధాని నరేంద్ర మోడీ తన యొక్క భావన వ్యక్తపరిచినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇక జాబిలిపై జెండా పాతినం అంటూ ఎంతో గర్వంగా చెప్తూ ఉన్నారు. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆయా పరిసర ప్రాంతం అంతా కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఏ విధంగా మనకు ఒక పిక్ తీస్తే కనిపిస్తుందో ఆ ప్రాంతం అంతా ఏ విధంగా ఉంది, అక్కడ ఎలా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ పిక్స్ రూపంలో ఇచ్చారు, మనం గమనించవచ్చు వెలుగు దినపత్రికలో. అలాగే ఇంకా చూసినట్లయితే చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దింపినటువంటి తొలి దేశం కూడా మనదే అంటూ కూడా ఎంతో గర్వంగా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే 20 నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠత తర్వాత ఒక 20 మినిట్స్ ముందు చంద్రుడిపై ల్యాండ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ ముందు మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా విపరీతమైనటువంటి టెన్షన్ నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ల్యాండ్ అయ్యే క్షణం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన కూడా ఎంతోమంది కలిసి కొన్ని వేల మంది కలిసి చేయాల్సినటువంటి ఈ పనిలో ఏ ఒక్కరు కొంచెం చిన్న మిస్టేక్ చేసినా కూడా ఇది మొత్తం విఫలమయ్యే ప్రమాదం కూడా జరగచ్చు. కాబట్టి ఇంజనీర్ల దగ్గర నుంచి శాస్త్రవేత్తల దగ్గర నుంచి సహకారుల దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో అలర్ట్గా ఉంటూ దీనిని ఆ 20 మినిట్స్ కూడా ఎంతో క్షుణ్ణంగా ఎంతో మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతోటి క్షుణ్ణంగా దాన్ని పరిశీలించుకుంటూ ఆ యొక్క టెన్షన్లో కూడా లాస్ట్కి చివరి నిమిషం వరకు కూడా విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ చంద్రుడిపై అయ్యే వరకు కూడా ఎంతో మరి అందరూ కూడా టెన్షన్తో ఉన్నారని చెప్పొచ్చు. అంటే చూసే ప్రజలు కావచ్చు, యావత్ భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలన్నీ కూడా కావచ్చు, ఈ విక్రమ్ ల్యాండింగ్ కోసం సేఫ్ ల్యాండింగ్ కోసం ఎంతోమంది ఎన్నో పూజలు కూడా చేసి వాళ్ళు లేకపోలేదు. ఇక ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుంది అని ఉత్కంఠతతోటి 20 మినిట్స్ వరకు జరిగింది ఈ యొక్క ప్రక్రియ అనేది మనకి తెలుస్తుంది. సో 20 మినిట్స్ తర్వాత సేఫ్ ల్యాండింగ్ తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతోటి మార్మోగిపోయేలా భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా పులకించిపోయే విధంగా అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి స్వీట్లు పంచుకుంటూ బాణసంచాలు కాలుస్తూ ఎంతో ఘనంగా దీనిని నిర్వహించుకున్నారని చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే ఇక విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ జరిగింది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ యావత్ దేశం ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఉన్నాం మనం అంటూ కూడా ఇంకా చెప్పడం జరుగుతుంది. సో అలాగే 4 గంటలు అయిన తర్వాత చంద్రుడిపై కాలు మోపినటువంటి ప్రజ్ఞాస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 14 రోజులు కూడా పరిచయనున్నటువంటి ల్యాండర్ రోవర్ ఇప్పుడు అక్కడే ఉండి ఆ ప్రాంతంలో 14 డేస్ అంటే దాదాపుగా 2 వారాల పాటు కూడా అక్కడే ఉండి రోవర్ పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి మనకి కావాల్సినటువంటి ప్రతిదీ అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఒకవేళ మానవాళి స్థితిగతులకు సంబంధించి అక్కడ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి అనే దానిపై కూడా మొత్తం కూడా సెర్చ్ చేస్తుంది. 14 రోజుల పాటు కూడా అక్కడ పనిచేయనున్నటువంటి రోవర్ అంటూ కూడా మనకి ఇక్కడ ల్యాండర్ రోవర్ అంటూ కూడా ఇచ్చారు.
ఇక అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా కూడా జాయిన్ అయింది అనేది మనకి ఇప్పుడు మనకి మన ఇండియాను కూడా మెన్షన్ చేశారు అనేది కూడా మనకి ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మానవాళి అందరి విజయం అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అనేక మంది అయితే కేరింతలతోటి, విజిల్స్ తోటి ఇంకా చంద్రయాన్-3 విజయవంతంతో సూపర్గా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భారత్ని ఎంతగా గౌరవిస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు, ఎలా సంబరాలు చేసుకుంటున్నారని చూసినట్లయితే ప్రతి ప్రాంతంలో కూడా మన భారత జాతీయ జెండాను చూపిస్తూ ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఎంతో సంబరాలు. అలాగే ఇక విక్రమ్ గ్రూప్కి సంబంధించి, విక్రమ్ ల్యాండ్కి సంబంధించినటువంటి గ్రూప్ సంస్థలు ఏవేవైతే పనిచేసారో వాళ్ళందరూ కూడా ఎంతో క్లాప్స్ తోటి వారంతా కూడా లేచి నిలబడి ఎంతో గౌరవంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఎంతో ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక ఘటనగా అందరూ కూడా చెప్పుకోవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకి వెలుగు దినపత్రికలు అయితే ఈరోజు మొత్తం పేపర్ అంతా కూడా మనకి చంద్రయాన్-3 గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చంద్రయాన్-3 గురించి ఎవరెవరు ఏమన్నారు అనే దానికి సంబంధించినట్లయితే చూసినట్లయితే ఇంకా చెప్తూ ఉన్నారు. సోమనాథ్ ఇస్రో చైర్మన్ చెప్తూ ఉన్నారు. ఆయన చంద్రుడిపైకి ఇండియా ఎలా వెళ్ళింది ఏంటి అనే దానికి సంబంధించి చూస్తే మనం సాధించాం, ఎంతో గర్వంగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా చెప్తారు మనం సాధించాం అంటూ ఆయన ఎంతో గర్వంగా తన అసలు లేచి నిలబడి మన యొక్క విజయాన్ని ఇంకా మాటలు వర్ణించలేను అన్నట్లుగానే చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే చంద్రుడిపైకి ఇండియా చేరింది, ఇస్రోకు మద్దతుగా నిలిచినటువంటి ప్రధాని మోదీ అంటూ కూడా ప్రధాని ఉద్దేశించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఈ ప్రధాని సహా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంతగానో మనకి ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటే చంద్రయాన్-2 విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందినప్పటికీ కూడా దాని నుంచి అనేక పాఠాలు నేర్చుకోవడానికి ఇప్పుడు ఎంతో ఉపయోగపడ్డాయి అంటూ ఇస్రోకి సంబంధించినటువంటి చైర్మన్ సోమనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. మనం గమనించవచ్చు, విఫలమైందని చెప్పేసి ఎవరు కూడా ఓటమిని అంగీకరించొద్దు, కానీ ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ సక్సెస్కి ఖచ్చితంగా అది ఒక మెయిన్ స్టెప్ అవుతుంది అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూద్దాం, ప్రధాని సహా దేశమంతా కూడా ఎంతో గర్వించదగ్గ విషయం ఇది, నేను అందరికీ కూడా ధన్యవాదాలు అంటే చెప్తూ ఉన్నారు. అలాగే ఫస్ట్ ఓటమి నుంచి నేర్చుకున్న అనేక పాఠాలు ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే ఈ క్షణం కోసం అనేక మంది సైంటిస్టులు గత కొన్నేళ్లుగా సరిగ్గా నిద్రపోయిన రోజు కూడా లేదు అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్టయితే వారి కఠోర శ్రమ ఫలించింది, కళ నెరవేరింది, ఈ మిషన్లో వచ్చే 14 రోజులు కూడా ఎంతో కీలకం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా ఈ క్షణం నుంచి ఇంకా అంటే ఈ రోజు నుంచి మళ్ళీ 14 రోజుల వరకు కూడా ఈ మిషన్ ఎంతో కీలకంగా పనిచేయనుంది అక్కడ ఆ యొక్క చంద్రుడిపై అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే అసలు నిద్ర కూడా పోకుండా ఉన్నటువంటి సైంటిస్టుల కఠోర శ్రమకు ఇది ఒక నిలువెత్తి నిదర్శనమైనటువంటి ప్రతిఫలం అంటూ కూడా యావత్ భారతదేశం అంతా కూడా వారి శ్రమ వారి కష్టాన్ని అంతా కూడా మర్చిపోయే విధంగా, గర్వించే విధంగా ఈరోజు వారి శ్రమకు ఫలితమే ఇది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మొత్తంగా అయితే మనం గెలిచాం, చంద్రుడిపైకి ఇండియా మనం సాధించాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా 3 దేశాల పక్కన మన దేశం కూడా జాయిన్ అయింది, ఇది మానవాళి అందరి విజయం అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ప్రపంచ దేశాలందరూ కూడా అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా కూడా చేరింది. అలాగే ఇక భారత్కు ప్రపంచ దేశాలు అన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా కంగ్రాట్స్ చెప్పడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నారు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు మరొక దగ్గర. సో ఇంకా అవన్నీ కూడా మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్గా కూడా 6th or 7th పేజీల్లో కూడా మొత్తం మనకి చంద్రునిపై ఆ యొక్క ఆకారం ఎలా వెళ్తుంది, ల్యాండింగ్ ఎలా అవుతుంది ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్గా ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఎవరెవరు దీనికోసం ఎంత చేశారు, ఏం చేశారు, ఇంకా దీని తర్వాత నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, దీని ద్వారా ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇంకా అన్నీ కూడా క్లియర్గా మనకి 6th or 7th పేజీలో ఇవ్వడం జరుగుతుంది. ఇక సూర్యుడిపై ఫోకస్ అంటూ నెక్స్ట్ మనకి ఒక వార్త ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో జోరు మీద ఉన్నటువంటి ఇస్రో సైంటిస్టులు ఇక సూర్యుడిపై ఫోకస్ చేశారు అనేది మనకి ఇంకా అర్థమవుతుంది. సో ఇక సూర్యుడి పరిస్థితి ఏంటి, అసలు సూర్యుడి దగ్గరికి ఇక్కడ నుంచి మనం కింద ఇంత కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో నుంచి ఉన్నప్పుడే మనం సూర్యుడినే చూడలేని పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్ తోటి ఇంకా చంద్రుడిపై ఉన్నట్టు సక్సెస్ అయినటువంటి ఈ యొక్క
కృషితోటి నెక్స్ట్ సూర్యుడిపై ఫోకస్ పెట్టారు ఇక సైంటిస్టులు అంటే వాళ్ళు ఊరికే ఉండరు ఇక ఒకటి సక్సెస్ ఏంటంటే దాని ద్వారా మరొకటి ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చేయాల్సిందే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఒక్కటే సూర్యుడిపై ఫోకస్ సో చూద్దాం దానికి సంబంధించి ఇక చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో జోరు మీద ఉన్నటువంటి ఇస్రో సైంటిస్టులు నెక్స్ట్ సూర్యుడిపై ఫోకస్ పెట్టారు అని తెలిసింది ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం సిద్ధమవుతూ ఉన్నారు ఇక ఆల్రెడీ ఇక సిద్ధం కూడా అయిపోయారు సైంటిస్టులు ఇంకా మామూలుగా ఉండదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు సో అలాగే ఇంకా చూసినట్లయితే ఇందుకోసం ఆదిత్య ఎల్1 అలాగే స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించనున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఈ నెల కన్నా లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రయోగం మొదలు పెడతారు అనేది కూడా తెలిసింది ఇక సూర్యుడిని కూడా వదిలిపెట్టట్లేదు సైంటిస్టులు అనేది మనకు అర్థమవుతుంది సో ఆదిత్య-L1 స్పేస్ క్రాఫ్ట్లో ఇప్పటికే శ్రీహరికోటలోని రాకెట్ పోర్ట్లో లాంచింగ్కి కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆల్రెడీ ఇంకా ఇది ఒకవేళ ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని కూడా వాళ్ళు ముందే క్లియర్గా మెన్షన్ చేసి పెట్టేసుకున్నట్లుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు చూడొచ్చు ఇక ఈ రోజైతే మనకి ఈ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే చంద్రయాన్-3 గురించి సక్సెస్ గురించి తప్ప వేరొక న్యూస్ అయితే ఏది ఇవ్వలేదు సో రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతుల్లో పెట్టొద్దు అంటూ సీఎం కేసీఆర్ అయితే ఒక వ్యాఖ్య చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎలా ఉంది రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది పరిస్థితులన్నింటినీ మీరు ఆలోచించుకొని మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా ఇక మనకి ఎక్కువగా అయితే ఏమి ఇవ్వలేదు ఈరోజు మనకి అంతా కూడా చంద్రయాన్ గురించి ఇచ్చారు సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్